అనుకోకుండా వెళ్ళిపోయినప్పుడు ఇలాగ ఉంటుంది. దేవుడి ఇక్కడికి అంది సడన్గా వెళ్ళాడు రావడం అంది. ఇంత నైట్ నొప్ప దేవుడి ఇక్కడికి ఇంత వెళ్ళి దర్శనం చేస్తామని కూడా అనుకోలేదు. సడన్గా వెళ్ళిపోతున్నాము. చూస్తున్నాం కదా దర్శనము. వచ్చి రాగానే ఎలాగుంటుంది. ఇప్పుడు అందరూ ఎవరు లేకుండా దర్శనం ఉంది. చూడండి, అనుకోలేదు ఇంత బేగ దర్శనం అవి ఇలా ఉంటాం అనుకోని. నిశ్శబ్దంగా ప్లేస్ సూపర్గా ఉన్నది. దేవుడు పిలిచినప్పుడు వెళ్తాం అనుకుని ఉంటుంది కదా, అదే ముందుకు వస్తుంది. చచ్చేదంతా కావేటికి సమాప్తం. సింహదేవరం పిలిచింది, వెళ్ళి కలిసి వచ్చేసాము. అదే ఇది ఒక ఇంత పుట్టినప్పుడు వచ్చేది. మనము చచ్చిపోయినప్పుడు 10 మందితో వెళ్తాం అంతాం. పుట్టినప్పుడు ఒకరితో వస్తాము, చచ్చినప్పుడు 10 మందితో వెళ్తాము. చూసే కళ్ళు వెలుతురుగా ఉండాలి, ఉండే మనసు నిశ్శబ్దంగా ఉండాలి. అనుకోలేదు ఇంత సూపర్గా ఉంటాం అనుకోరు మనం. అనుకోని మాటలు అనుభవించిన రోజులు ఉంటాయి. ఈ నోపు వస్తే అనుకున్న మాటలు అనుభవించిన రోజులు అన్నీ నిశ్శబ్దంగా ఉండిపోతాయి. కొందరు అనుకుంటారు ఏదిరా అనుకొని చాలా మంచిగా వెళ్ళాలంటే దేవుడు అంది ఏంటని తెలుసుకోవాలి. అందరూ ఉంది మనం. కొందరికి దేవుడు అందే తెలియదు, ఎలాగ ఉండాలి ఏంటనుకోని. చూస్తున్నారు కదా, జై జగన్నాథ్ స్వామి. అనుకున్న కళ్ళు వల్ల నీవు చూడే మాకు దేశం వల్ల. నాలుగు కాలేసి కట్టి కాలని మనిషి బతికున్నప్పుడు ఎన్నైనా చేయగలుగుతాడు, ఎంతైనా సాధించగలుగుతాడు, ఎంతైనా పోరాడిస్తాడు. అదే ఒక్క దీపం హాల్తోని మొత్తం కాల్చుకొని కావేట్లో నింపుకోవచ్చు. మనం ఎంత పౌరుషం ఎంత ఏదున్నా ఒక దీపము అగ్గిపుల్లతో కాలిపోతాం. మనం వెళ్ళిపోయిన తర్వాత ఏది మనకు శాస్త్రం కాదు. ఉన్నప్పుడు అన్నీ మనకు శాస్త్రం కావాలి. అదే మన లైఫ్ జీవితం ఉంది ఇక్కడ ఉండేది. చూడండి, అనుభవించి ఆలోచించుకొని హ్యాపీగా ఉండండి. ఉన్నప్పుడు ఎంజాయ్, నేనెప్పుడు ఆకల్లో కొడుకు మార్చుకోకండి.